వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని వదిలేలా, మేము సంపాదించను, మా దౌర్జన్యాలకి అద్దే లేదు, అంతే లేదు అనుకుంటున్నారు. ప్రతిదానికి ఒక ముగింపు ఉంది, ఉందా లేదా? ప్రతిదానికి ఒక ముగింపు ఉంది. నీకు ముగింపు ఉంది, నాకు ముగింపు ఉంది, ఎవరికైనా జాతికి ముగింపు ఉంది, అన్నింటికీ ముగింపు ఉంది. ఆయుష్కి ముగింపు ఉంది, పగలకి ముగింపు ఉంది, రాత్రికి ముగింపు ఉంది, ఈ లోకానికి ముగింపు ఉంది, ఇంకొక లోకం ఆరంభం ఉంది. ఇదే మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. పరలోకం ఉంది. యుగ పురుషులు చెప్పారు, నమ్మకపోతే మీ కర్మ. సాక్షాత్తు యుగ పురుషులందరూ చెప్పారు, భూలోకం కంటే పరలోకం గొప్పది. ఆధ్యాత్మిక గ్రంథాలు, హైందవ ఆధ్యాత్మిక గ్రంథాల్లో శ్రీకృష్ణ వారు అనేక సార్లు పరలోకం కోసం నువ్వు కృషి చేయి అర్జున అని చెప్పారు. యేసువారు చెప్పారు పరలోకం గొప్పది. ఈసలైసలం అంటాం, మనం అందరినీ గౌరవిస్తాం. గౌరవించమని ఖురాన్ ఆజ్ఞ, ఖురాన్ ద్వారా దైవం యొక్క ఆజ్ఞ. ఈసలైసలం అంటున్నారు, యేసుక్రీస్తు వారు పరలోకం గొప్పది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు పరలోకం గొప్పది.